నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్. కేజ్రీవాల్‌ని 12 రోజుల పాటు రిమాండ్ విధించారని చెప్పి కూడా తెలుస్తుంది సార్. ఒకవేళ ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాలి, తప్పకుండా తిహార్ జైలుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనే చెప్పాలి. ఒక రకంగా చూస్తే ఆయన భార్యనే ముఖ్యమంత్రిని చేసే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అది ఏం జరిగే ఛాన్స్ ఉంది అసలు? అవును. యాక్చువల్లీ ఇవాళ కోర్టులో 15 రోజులు రిమాండ్ ఇచ్చారు ఆయనకి. హ్మ్. జ్యుడిషియల్ రిమాండ్. సో, ఓకే సార్. అల్టిమేట్‌గా తిహార్ జైలుకి తరలించారు. వెళ్ళినట్టే ఇవాళ ఈవినింగ్‌కి ఆ ప్రాసెస్ పూర్తి చేసి తిహార్ జైలుకి పంపిస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా అంటే ఈ రిమాండ్‌లో ఉన్నారు కాబట్టి, కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వలేదు కాబట్టి, ఏదో ఆయన ఆర్డర్‌లు ఇచ్చారు, జరిగిపోతున్నది అని చెప్పారు గానీ, ఇది కుదిరే పని కాదు లీగల్‌గా. అండ్ అడ్మినిస్ట్రేటివ్‌గా కూడా బోలెడన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక నిందితుడిగా ఉండి ఆహ్, దోషి కాకపోయినా సరే ఒక నిందితుడిగా ఉండి దీనిలో ఉండి ఆయన జైలు నుంచి అడ్మినిస్ట్రేషన్ నడపటం అనేది అకార్డింగ్ టు రూల్స్ ఒప్పుకోవు కాబట్టి. ఎందుకంటే ఆహ్, జైల్లో 2 రోజులో ఖైదీగా ఉన్నారు. 2 రోజులు ఉంటే ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారు హ్మ్. ఉద్యోగాల్లో హ్మ్. నుంచి. ఏమి సో, అట్లాగే ఆయన పదవిలో ఉండటానికి కూడా అవకాశం ఉండదు. ఓకే సో, సార్. దీనికి తగ్గట్టే వాళ్ళు ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఇప్పుడు నిన్న ఆదివారం నాడు ఈ కూటమి ర్యాలీ జరిగింది. హ్మ్. కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా. హ్మ్. అందులో ఆమె కూడా వచ్చింది. కేజ్రీవాల్ గారి వైఫ్ హ్మ్. హ్మ్. సునీత గారు కూడా వచ్చారు. అట్లాగే జార్ఖండ్ సీఎంగా పనిచేసి అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ వైఫ్ హ్మ్. కల్పన అనుకుంటా ఆమె పేరు. అవును సార్. వీళ్ళిద్దరూ కూడా వచ్చారు ఆ మీటింగ్‌కి. మీటింగ్‌కి. వాళ్ళు కూడా మాట్లాడారు. ఓకే సో, సార్. ఏంటంటే ఈ కేజ్రీవాల్ వరకు గ్రౌండ్ ప్రిపరేషన్ అయితే జరిగినట్టే కనిపిస్తున్నది. హ్మ్. ఇది వాళ్ళ వైఫ్‌కి సీఎం పగ్గాలు అప్పగిచ్చే ప్రాసెస్ అయితే నేను అనుకోవటం ఇక ఇక్కడి నుంచి 1 ఆర్ 2 డేస్‌లో జరిగినా జరగొచ్చు. ఓకే సార్. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు. యెస్. ఓకే సార్. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌కి సంబంధించి ఈరోజు ఆయన్ని తిహార్ జైలుకి తరలించే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సో, మరో 2, 3 రోజుల్లో వీలైనంత వరకు ఆయన భార్యనే మాక్సిమం ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. థాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.